హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో ఉల్లిగడ్డ కోడిగుడ్డు అంటు పులుసు. ఫస్ట్ అన్ని ఆనియన్స్ కడుక్కొని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 4 కోడిగుడ్లు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. మరో స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ వేయడాక జీలకర్ర ఉల్లిగడ్డలు వేసుకొని కొద్దిసేపు మగ్గించాలి. ఇంతలోపు నేను ఒక చిన్న మాట చెప్తాను ఫ్రెండ్స్. ఏదైనా చూసే వాళ్ళకు ఒకలాగా అనుభవించే వాళ్ళకు ఒకలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరినైనా చూసి మనిషిని తక్కువ అంచనా వేయకండి. బాధపడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. చూసే వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది, అనుభవించే వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎందుకు ఈ మాట చెప్పినో అర్థం చేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ వేశాక 2 పచ్చిమిర్చీలు కూడా తరిగినవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిగడ్డలను మగ్గించాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిగడ్డలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట. అందుకోసమే ఉల్లిగడ్డలు వేయగానే సాల్ట్ వేస్తే ఉల్లిగడ్డలు త్వరగా మగ్గిపోతాయి. కొంచెం పసుపు వేసుకొని అడుగంటకుండా ఉల్లిగడ్డలను కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అడుగంటకుండా కలుపుతూ ఉన్న ఉల్లిగడ్డలని కొద్దిసేపు మగ్గించాలి. 2 నిమిషాల సేపు మగ్గించిన తర్వాత మూత వేసి పక్కన పెట్టాలి. మూత వేసి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అందులో కట్ చేసి పెట్టిన 2 టమాటా ముక్కలు కూడా వేయాలి. టమాటా ముక్కలు వేయడం వల్ల ఉల్లిగడ్డ పులుసు అనేది చిక్కదనం వస్తుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకోసమే మనం కట్ చేసిన టమాటా ముక్కలు వేసాం. తర్వాత మన రుచికి సరిపడా కారం కూడా వేసుకొని కారం అడుగంటకుండా మనము కలుపుతూ ఉండాలి. కారం ఉల్లిగడ్డలు అనేటి ప్యాన్కు అడుగంటకుండా నేను చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి. చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి. అది కూడా మనం తినే పులుపుని చూసుకొని మోతాదులో ఆ చింతపండు గుజ్జు తీసుకొని ఆ కారం అనేది నూనెలో మగ్గినాక అందులో చింతపండు గుజ్జు నేను చూపిస్తున్న విధానంగా ఆ ఉల్లిగడ్డలలో ఈ చింతపండు రసాన్ని పోయండి. చింతపండు రసం పోసాక చారు అనేది మరలుతూ ఉంటుంది, కిందికి పైకి మరలుతూ ఉన్నది. ఆ సమయంలో కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేయాలి. ఈ 2 వేసాక మళ్ళీ మనం ఉడకపెట్టుకొని పొట్టు తీసిన కోడిగుడ్లను కూడా ఆ పులుసులో ఉల్లిగడ్డల పులుసులో వేయాలి. నేను చూపిస్తున్న విధంగా ఉల్లిగడ్డ కోడిగుడ్డు పులుసులో ఆ కోడిగుడ్లను ఆ విధంగా అయితే అందులో వేసి ఒక 5 నిమిషాల సేపు ఆ రసాన్ని కిందికి మీదికి మరలేలాగా నేను చూపిస్తున్న విధంగా మసల పెట్టుకోవాలి. ఈ విధంగా చారు అనేది ఎంత మసిలితే కూర అనేది అంత టేస్టీగా ఉంటుంది. మసిలిన తర్వాత కొంచెం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా నేను చూపిస్తున్న విధానంగా కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా 2 నిమిషాల సేపు మగ్గించిన తర్వాత మన ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా కొంచెం